సమయానుసారం కొంచెం క్లుప్తంగా మీ సందేశం ఉంచవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఆర్టిస్ట్ శివం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్టిస్ట్ శివం గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. అందరికి నమస్కారం అండి. చిన్న సినిమాని అందరూ ఆదరించండి. మా యంగల్ డైరెక్టర్, మా హీరో, మా శ్రీరామ్కి శుభాభివందనలతోటి ఇలాంటి మంచి మంచి సినిమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అందరూ యూనిట్ అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ విషయం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం ఆగండి సార్. ఇంత షార్ట్ గా మెసేజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. యా, దాన్ని టీచర్ తప్పకుండా పాటించారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లక్ష్మణ్ రావు గారు ఫస్ట్ మాట్లాడతారు. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు యంగల్ డైనమిక్ ఈ చిత్రం ఆడియో టీజర్ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. మరి దాదాపు 1.5 year బ్యాక్ ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది. కొంచెం నిదానంగానే చేసినా చక్కగా చేసాం. అలాగే మన ఈ చిత్రంలో హీరో శ్రీరామ్ చాలా చక్కగా నటించాడు. ఆయనతో పాటు హీరోయిన్ మిగిలిన ప్రియ, తర్వాత వీళ్ళందరినీ కలుపుకుంటూ పోతూ మన డైరెక్టర్ గారు కృష్ణకిషోర్ గారు చాలా చక్కగా చేయటం, నాతో పాటు సహ నిర్మాతగా మేమిద్దరం కలిసి చేయటం, శ్రీరామరాజు గారికి కూడా నాకు మనస్ఫూర్తిగా వారిని కూడా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇవ్వటం చాలా సంతోషంగా భావిస్తున్నాం. తర్వాత ఈ చిత్రంలో నేను నటించలేదండి, కేవలం ప్రొడ్యూసర్ని మాత్రమే. రానున్న కాలంలో ఒక 4 సినిమాలు నేను చేస్తున్నాను. ఆ సినిమాల్లో కూడా మన శ్రీరామ్ గారితో పాటు ఒక పెద్ద సినిమా మారాముడు అందరి వాడు నెక్స్ట్ మంత్ మేము చేసిన సినిమాల్లో అతి పెద్ద సినిమా అండి. చాలా పెద్ద ప్యాడింగ్ తో చాలా బ్రహ్మాండంగా ఉంటది. నెక్స్ట్ మంత్ ఇదే ప్రదేశంలో మేము ఆ ట్రైలర్ ని కానీ టీజర్ ని కానీ లాంచ్ చేయాలని నేను చూస్తున్నాం. చాలా పెద్ద ప్లానింగ్ లోనే ఉంది. చాలా చక్కగా వచ్చింది. ముందు ముందు ఇలాంటి అవకాశాలు రావాలని, ఇంకా సినిమాలు చేయాలని, సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా నా తోటి వారందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ చిత్రంలో నటించిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ, ఒక్కసారి మైకేల్ గారు నెక్స్ట్ మారాముడు అందరి వారికి నువ్వు కూడా పైకి రానమ్మా. ఆయన డైరెక్టర్, ఎందుకంటే మాతో కలిసి పనిచేసేవాడు. నువ్వు కూడా రాయా. ప్రతిరోజు ఈ చిత్రంలో కూడా మాకేదైనా కావాలంటే సలహా ఇచ్చేవాడు. ఎందుకు అందరం కలిసి మేమంతా ఒకటే. డైరెక్టర్ గారు వారైనా ఒక సలహా కావాలంటే మాత్రం ఇస్తారండి. అదే థ్యాంక్స్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ బిగ్ బాస్ శ్వేత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెల్కమ్. ఇస్తాను సార్, అందరినీ మాట్లాడిస్తాం. ఆల్ ది బెస్ట్. నేను చాలా న్యూ ఇండస్ట్రీకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెల్కమింగ్ మీ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద డైనమిక్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, ఒక చిన్న సత్కారం. ఎస్, అడిషనల్ ఎస్పీ విజయ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఇప్పుడు ఆయన మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జస్ట్ 1 minute సార్. యా, వేదిక మీద ఉన్న ఆర్టిస్టులకు, నిర్మాతలకు, దర్శకులకు, అందరికీ, ఇక్కడికి వచ్చేసిన ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. అందరు ఆహ్వానులందరికీ నా నమస్కారం. మన శ్రీ రామరాజు గారు మా బ్యాచ్ మేట్, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు.
అతనికి మనసులో ఆస్పిరేషన్స్ అన్ని రంగాల్లోనే ఉన్నాయి. రాజకీయ రంగము, సినిమా రంగము, పోలీసు రంగము, మళ్ళా కవిత, ఈ పుస్తకాలన్నీ కూడా రాశాడు, చాలా పుస్తకాలు. ఆయన జీలు, ఆయన ఇంట్రెస్ట్, తనకి ఏమి కింద లోపలగా ఏమి కొన్ని సహకరించలేకపోయినా దాన్ని సాధించే యొక్క మనస్తత్వం మాత్రం ఉంది. కాబట్టి అతనికి ఒక ప్రోత్సాహం అనేది కావాలి. ఈ సినిమాతో ఏమన్నా ప్రోత్సహించి ఫ్యూచర్ లో మరీ మరీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ శ్రీరామ్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ఈ సభకు చేసిన ఆహ్వానితులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మీరందరూ ఈ సినిమా రంగంలో ప్రముఖులందరూ చెప్పిన విషయాలు విన్నారు. చిన్న నిర్మాతల్ని ప్రోత్సహించాలనేటువంటి ఒక లక్ష్యాన్ని మీరందరూ గుర్తుపెట్టుకుని మా సినిమాని ఘన విజయం చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, అస్సలు అనుకోలేదు ఎంత షార్ట్ అండ్ స్వీట్ గా ముగిస్తాడు అనేసి. సో మా హీరో మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్ అందరికీ నమస్కారం. నా పేరు మిథునప్రియ. నేను కెరియర్ 2018 లో స్టార్ట్ చేశాను. 15 షార్ట్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేశాను. ఒక 2 ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేశాను. ఆదాన్ మీడియాలో ది బ్లైండ్ గర్ల్ నేను ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ ఫిలిం నేమ్. రీసెంట్ గా అసుర సంహారం తనికెళ్ళ భరణి సార్ తోటి చేశాము, మెయిన్ లీడ్ చేశాను అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా చేశాను. ఇంకా శ్రీరామ్ నా బ్రదర్ లాంటి వారు, ఆయనతో నేను 9 ఫిలిమ్స్ చేశాను. ఇప్పుడు 13 ఫిలిం అసుర సంహారం. ఇంకా డైనమిక్ లో వచ్చేసి డాక్టర్ అరుణ క్యారెక్టర్. సో ఎప్పట్లానే ఆదరించాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనలీ ఈ సంవత్సరం గారు ఆల్మోస్ట్ ఒక 10 టైమ్స్ తలుచుకొని ఉంటాం సార్ స్టేజ్ మీద మిమ్మల్ని. సో వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చారు సార్, వెరీ నైస్. అండ్ సార్ సముద్ర గారు, మీ చేత్తో పోస్టర్ లాంచ్ చేశారు ఈ సినిమాకి, కానీ తర్వాత మీరు సెంటిమెంట్ మారాముడు అందరివాడు ఈ చిత్రాలన్నిటి కూడా మీ చేత్తో, ఎందుకంటే మీది గోల్డెన్ హ్యాండ్ అవతేసి చొప్పున మీ ఆశీర్వాదంతో మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఒకసారి మాట్లాడవలసింది కూర్చొని ఇలా తెలియదు సబ్జెక్ట్ మా హీరో గారు మాట్లాడతారు, ఒకసారి వారికి గట్టిగా చెప్పండి. శ్రీరామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాము. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను ఒక విలేజ్, నెల్లూరు జిల్లా ఒక పల్లెటూరు గ్రామంలో, నేను సినిమా అంటే ఇష్టం, అంటే చిరంజీవి గారి సినిమాలు చూసుకుంటూ పెరిగానండి. ఎట్లాగైనా కానీ మా జిల్లాకు మంచి పేరు కావాలి కోరిక, ఆ కోరిక ఖచ్చితంగా తీరుస్తాను. ఎందుకంటే మా పల్లెటూరు అంటే కూడా సినిమాల మీద ఆసక్తిగా చూసేవాళ్ళు. నాకు ఫస్ట్ లైఫ్ ఇచ్చింది మా టిక్ టాక్ స్టార్ సూర్యబాబు గారు, మరియు నెక్స్ట్ మైండ్ గేమ్ నిర్మాత వాసు గారు,
మరియు నాకు మైండ్ గేమ్ సినిమా నుంచి పరిచయమైన మా అన్నయ్య కృష్ణకిషోర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఒక డైరెక్టర్ తో 5 సినిమాలు తీయడం గ్రేట్. ఆయనతో మైండ్ గేమ్ తీశాను, డైనమిక్, డైరింగ్ అండ్ యాక్షన్, వేట. త్వరలో అనుకుంటే సంక్రాంతి తర్వాత కొత్త ప్రాజెక్ట్ కూడా చేస్తాము, అన్ని మీకు చెప్తాము. అదేవిధంగా ముప్పాల శ్రీరామరాజు గారు నన్ను నమ్మి లక్ష్మణరావు ఇద్దరు కలయికతో మంచి చిత్రం డైనమిక్ సినిమా తీయాలని అడిగాను. వాళ్ళు కూడా సహకరించి డైనమిక్ చిత్రం తీశారు. చాలా అద్భుతంగా వచ్చింది. దీంట్లో ఎలాంటి రోప్ ఫైట్ లేకుండా రీల్ గా చేశాను. ఫైట్లు కూడా అద్భుతంగా, విలన్స్ కూడా బాగా చేశారండి. మిగిలిన గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. కన్యారమైన బాలు గారు, మిగిలిన ప్రియ గారితో నేను చేయటం 5 చిత్రాలు చేశానండి. మేడం చాలా అద్భుతంగా చేస్తుంది. ఆమె కూడా నెక్స్ట్ మంత్ అసలు సంహారం వస్తుంది. అది కూడా మీరు అయితే చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మేనేజర్ మధు గురించి చెప్పాలంటే ఆయన కూడా కళాకారుని ఇష్టం. అది ఒక సినిమా చేయాలని కోరిక. ఆయన మారావుడు కూడా మీనవిగా చేశాడు. ఈ సినిమాకు మీనవి చేశారు. అదేవిధంగా నాగమహేష్ గారు, శమంత్ గాంధీ గారు, వాసు గారు, ఆనంద భారతి గారు, చిట్టిబాబు గారు, పి రెడ్డి గారు, మహేంద్ర, అందరూ కూడా కిరణ్ భాష, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ చిత్రం ఒక అద్భుతంగా ఉంటుంది. మీరందరూ మమ్మల్ని సినిమా చూసి మమ్మల్ని ఆదరిస్తే నేను ఎన్నో టోటల్ గా నా ఆలోచన 100 సినిమాలు నా కోరిక, 100 ఖచ్చితంగా చేస్తాను. ఎలాంటి మార్పు లేకుండా నేను చేసుకుంటూ పోతాను. ప్రతి ఒక్కరు ఆదరిస్తారని మనసు కోరుకుంటూ, అదేవిధంగా చిన్న కళాకారులను కూడా నేను ప్రతి ఒక్కరిని కూడా హెల్ప్ చేసే వ్యక్తినండి. మా రావుడితో లక్ష్మణరావు నమ్మి నన్ను దాదాపు భారీ ప్రాజెక్ట్ తో నాకు లైఫ్ ఇచ్చారు. అదేవిధంగా మైకిల్ అద్భుతంగా చేసే డైరెక్టర్ గారు మైకిల్ కూడా చాలా థ్యాంక్స్ సార్. మీ చిత్రం కూడా బాగా విజయం సాధిస్తుంది. ఎందుకంటే కష్టపడే వ్యక్తి ఆయన కూడా. పాటలు కూడా అద్భుతంగా వచ్చాయి. డైనమిక్ సినిమా ఏంటంటే ఒక విలేజ్ ఊర్లో జరిగే సంఘటన, ఒక రౌడీకి ఒక పేదవాడికి జరిగే సంభాషణ డైనమిక్. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూసి మనం ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. జై హింద్. సో శ్రీరామ్ గారు, హార్డియస్ట్ కంగ్రాచులేషన్స్. మీరు 100 సినిమాలు అతి త్వరలో చేరుకోవాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాము. అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ దాసన్న గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాం. దాసన్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే. అండ్ మా వి సముద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్లీజ్. డైనమిక్ మూవీ ఫంక్షన్ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మీడియా మిత్రులకి, వేదిక ముందున్న వాళ్ళకి, పైన ప్రతి ఒక్కరికి, ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ కి, ఆర్టిస్టులందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటున్నాను. శ్రీరామ్ హీరోగా మేము పోస్టర్స్ లాంచ్ చేశాం. తను ఎప్పుడు మీరు మీ చేతితో చేస్తే నా సినిమా ఆకుండా ఎప్పుడు ముందుకు వెళ్ళిపోయి రిలీజ్ అయిపోద్ది సార్ అని చెప్పి సెంటిమెంట్ గా వచ్చి చేశాము. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమించుకున్నందుకు. అలాగే ఈ సినిమా నిర్మాత లక్ష్మణ్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన కూడా రైలు వచ్చి కలవటం జరిగింది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని, ఇప్పుడు రీసెంట్ గా పెద్ద సినిమాల కంటే కొత్త వాళ్ళతో చేసిన ప్రయోగంతో చేసిన సినిమాలు పెద్ద హిట్ అవుతా ఉన్నాయి. కొత్త లోక కానీ అండ్ లిటిల్ హార్ట్స్ కానీ ఇవన్నీ కూడా రీసెంట్ గా పెద్ద హిట్లు అవుతా ఉన్నాయి. అలాగే ఈ సినిమా ఆకోవలోనే పెద్ద హిట్ అవ్వాలని, అలాగే మా డైరెక్టర్ గారు కిషోర్ గారికి చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీళ్ళ కాంబినేషన్ లో ఇది సినిమా 5వ సినిమా, అది ఎంత గ్రేటో చూడండి. అందరూ హ్యాపీగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. ఈ 5 సినిమాలు ఇది ఇంకా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీరు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా హీరోగా ఈరోజు చాలా మందిని ఆదరిస్తున్నారు. ఇంతకుముందు ఇలా లేదు. కానీ ఏంటంటే ఇవాళ కంటెంట్ తో వస్తే సినిమా ఎంత స్టార్ హీరో అయినా సరే, ఒక కొత్త వాళ్ళైనా సరే, ఇద్దరు ఈక్వల్ సినిమా హిట్ అయిన దగ్గర. సో అలా ఆడియన్స్ కూడా ఆదరిస్తున్నారు సినిమాలను. సో కంటెంట్ తోటి ప్రతి ఒక్కళ్ళు, కొత్త వాళ్ళతో చేసేవాళ్ళు ఎవరైనా సరే కంటెంట్ ని అద్భుతంగా పెట్టుకుంటే మనం ఎంత టాప్ హీరో సినిమా నేనైనా మన సినిమా అయ్యొచ్చు. అదే సక్సెస్. కానీ ఏంటంటే చూసుకొని చేసుకుంటే ఏంటంటే ఇంకా బెస్ట్ ఓపెనింగ్స్ ఉంటాయి. అట్లాగా మనోడు రాయలసీమ సైడ్ ఆల్రెడీ ఫుల్ ప్రతి ఒక్కరికి
మంచిది, బాగా సుపరిచితుడు. అలాగే అందరి హీరోల అభిమానాన్ని అలరించి పెద్ద హీరో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ కి, హీరోకి, డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి, టెక్నీషియన్స్ అందరికీ ఆ దేవుడు ఆశీస్సులని ఈ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హీరో డైలాగ్ చెప్తారు ఇప్పుడు. ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు మా డైరెక్టర్ గారు. సో అంతకంటే ముందు మా సముద్ర గారికి ఒక చిరు సత్కారం ఫ్రమ్ టీమ్ ప్రొడ్యూసర్స్ అండ్ హలో ఎస్ డైరెక్టర్ గారు ప్లీజ్. యా సార్ మీరు రెడీ విత్ ద డైలాగ్ శ్రీరామ్ గారు? ఓకే, మీ అందరి కోసం చెప్తున్నారు. పరశురామ్, మీరందరూ కుక్కలో, ఇది పులిరా. డైనమిక్ తాకాలంటే మీరు ఒక్కొక్కరికి ముక్కలు అయిపోతారా. ఎంగం డైనమిక్ ఇది. నిజమైన థియేటర్ లో ఇలా విజన్స్ వినిపించాలి అనేసి మేము కోరుకుంటున్నాము. అండ్ వాసు గారు ప్లీజ్. అందరికీ నమస్కారము. నాకు ఈ సినిమా రంగానికి పరిచయం చేసినటువంటి, ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన మూవీ థియేటర్ లో నేనేను, మైండ్ గేమ్ ప్రొడ్యూసర్ని నేను. అలానే నాకు సినిమా రంగాన్ని పరిచయం చేసిన డైరెక్టర్ గారు కృష్ణకిషోర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మైండ్ గేమ్ మూవీ నెల్లూరులో బాగా ఆడింది. నెక్స్ట్ ఈ వీక్ లో OTT-లోకి వస్తుంది. మీరు ఈ మూవీని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలానే డైనమిక్ లో కూడా నేను విలన్ గా యాక్ట్ చేశాను. డైలాగ్ చెప్పమంటున్నారు. ఓకే, ప్రతి ఊర్లో డేంజర్ బోర్డు ఉంటుంది. ఈ ఊర్లో డేంజర్ బోర్డు ఉంటుందో లేదో కానీ నేనే నా డేంజర్ బోర్డుని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైన డైలాగ్. మా రానుడు అందరి వాడు. అసలు సినిమా పేరు వింటేనే మంచి పాజిటివిటీ అనిపిస్తుంది. సో ఆ సినిమా డైరెక్టర్ మైకిల్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. నేను మీ అబ్దుల్పురి మైకేల్, మూవీ డైరెక్టర్ గా ఈ సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను. ఇదివరకు జబర్దస్త్ లో రైటర్ గా, యాక్టర్ గా కొన్ని స్కిట్లు మీరు చూసే ఉంటారు. అయితే డైనమిక్ సినిమా గురించి చెప్పాలంటే ముఖ్యంగా దర్శకులు కృష్ణకిషోర్ గారి గురించి చెప్పాలి. ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఎన్నో సినిమాలు ఆయన దాంట్లో చేసి ఇవాళ డైరెక్టర్ గా ఒక సినిమా మైండ్ గేమ్ అనే థియేటర్ ఫిల్మ్ చాలా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. చాలా మంచి ఆదరణ కూడా పొందింది. ఈ సినిమా కూడా అంతే ఆదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన అప్కమింగ్ ఫిల్మ్ అసుర సంహారం అనే ఒక మూవీ, అది కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా హీరో గురించి చెప్పాలంటే ఏమని చెప్పాలి, ఆయన గురించి అంతని చెప్పాలి. హీరో గారు ఒకసారి ముందరికి. మా శ్రీరామ్ గారు సినిమా అంటే ఆయనకి ఎంత ప్రేమ అంటే సినిమా కోసం నిద్ర కూడా పోదు. సినిమా ఈ రోజు అవ్వేదాకా ఇంకా ఆ సెట్ లో పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం సెట్ లో అన్ని హీరోగా అనే కంటే సినిమా ప్రొడ్యూసర్ గా ఇంకా ఆయన ఎక్కువ గొప్పగా మెచ్చుకోవాలి. ఎందుకంటే సినిమా చాలా అద్భుతంగా రావడానికి కారణం ముఖ్యంగా శ్రీరామ్ గారు. అండ్ మా సినిమా ముఖ్యమైన ప్రొడ్యూసర్ లక్ష్మణ్ రావు గారు చాలా గొప్ప మనసున్న వ్యక్తి అని చెప్పాలి. ఎందుకంటే సినిమా అంటే ఆయనకి అంత ప్యాషన్, అంత పిచ్చి. ఆయన నటన చూస్తే మీరు విజిల్స్ ఆపరు థియేటర్ లో. అలాంటి యాక్టింగ్
అండ్ ఈ డైనమిక్ సినిమాకి సార్ ప్రొడ్యూస్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ముప్పాల శ్రీరామరాజు గారి గురించి కూడా చెప్పాలంటే ఆయన ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు చాలా అద్భుతమైన వ్యక్తి. ఆయన యాక్టింగ్ కూడా ఇందులో ముఖ్యమంత్రి పాత్ర చేశారు. చాలా మంచిగా మాకు సినిమాని అందించినందుకు ముప్పాల శ్రీరామరాజు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ అండ్ ఇక్కడికి వచ్చేసిన నాగ మహేష్ గారికి, సమ్మటి గాంధీ గారికి, అలాగే మా సముద్రాలు గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరి పేరున మర్చిపోతే దయచేసి క్షమించండి. సో ముఖ్యంగా ఈ సినిమాలో శ్రీరామ్ గారి నుంచి నేను చెప్పాల్సింది ఏమనుకుంటానంటే, మా రాముడు అందరివాడు అనే ఒక సినిమా రాబోతుంది. ఆ సినిమాలో ఈయన నటన చేసి ప్రతి ఒక్కరు స్టన్ అవుతారు. ఖచ్చితంగా గట్టిగా శ్రీరామ్ గారికి చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ సార్.